హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జొన్న రొట్టెకు కాంబినేషన్గా మినపప్పు కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి. ఇది ప్రెషర్ కుక్కర్లో తొందరగా అయిపోతుందండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఇలా వేగుతుండగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసుకోవాలి. వేసిన తర్వాత ఉల్లిపాయలు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ పేస్టు పక్కన పెట్టుకొని ఇలా కొంచెం వేడవుతుండగా ఉల్లిపాయలు వేయాలి. ఇందులో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే బాగుంటాయి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక మనం మిక్సర్లో పచ్చిమిరపకాయలతో పాటు జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఇందులో వేయాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కరివేపాకు వేసుకోవాలి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నాకు అవైలబుల్లో లేదు, నేను వేయలేను. కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. ఇలా ఒక్కసారి కలపాలి. కలిపిన తర్వాత 1 గ్లాసు మినపప్పు మనం కుక్కర్లో వేయాలి. ఈ 1 గ్లాస్ మినపప్పు ఇద్దరికి సరిపోతుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయ్యాక 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ నేను ఈ కుక్కర్లో వేసానండి. మిగతా 2 గ్లాసుల నీళ్ళు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరం పేస్ట్ ఉంది కదండి, అందులో ఆ జార్లో వేసి ఆ వాటర్ ఇందులో నేను పోసాను. ఇందులో ఉప్పు వేయాలి. ఉప్పు కొంచెం తక్కువగా వేయాలండి. ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువ అవుతుంది మినపప్పులో. అయ్యాక మనము కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకొని తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇది జొన్న రొట్టెలకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి.